హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. ఆల్ ఆఫ్ యూ గ్రాటిట్యూడ్ మా. లవ్ యూ ఆల్. మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మా. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సూపర్ వాణి గారు, మీరు అసలు నిజంగా అంటారు కదా దేవుడు ఎక్కడ లేడు అని. నిజంగానండి, మీ రూపంలో మా ముందు ఉంచాడేమో అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే వాణి గారు, నేను నిన్నటి నుంచి నిజంగా మా అబ్బాయి గురించి నేను ఎంతో బాధపడుతున్నానండి. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. మా వారికి చెప్తేనేమో ఆ చిన్నపిల్లలకి ఇంతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాడేమో పాపం వయసుకు 14 సంవత్సరాలే కానీ వాడు మాటకు మాట సమాధానం చెప్పడం, పెద్ద మీదకి రావడం అలా చేస్తున్నాడండి. అసలు ఏం చేయాలా ఏంటని నాకు అర్థం కాక నిన్నటి నుంచి ఎంత మనోవేదన అనుభవిస్తున్నానంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. నిజంగా మీరు అసలు పొద్దున్న అసలు ఈ రీడింగ్ నిజంగా నా మనసు పక్క నుండి, మా ఇంటి పక్క నుండి మా సమస్యలన్నీ చూసినట్టుగానే ఎంత చక్కగా చెప్పేశారండి మీరు. అసలు నిజంగా దేవుడు మీకు ఇచ్చిన ఈ జ్ఞానానికి నిజంగా దేవుడిని నేను సతకోటి వందనాలు చెప్పుకుంటున్నానండి. వాణి గారు, నిజంగా ప్లీజ్ దయచేసి పిల్లోడు మాట వినేటట్టుగా ఏమన్నా ఆయిల్స్ అంటే ఆ సిస్టర్ 3 కార్డ్స్ ఉంటాయి కదా, పిక్ చేసుకోమంటారు. బట్ అంటే చెప్తూ ఉంటారు ఏదో 100లో 1 or 2 నాకు కనెక్ట్ అయ్యేవి, బట్ మిగతా ఏవి పెద్దగా కనెక్ట్ అయ్యేది కాదు. ఇంకా 2-3 చూస్తా నాకు అది చెప్తూ ఉంటారు కదా, అవి కెరియర్స్ కోసం. బట్ ఎందుకో నేను లక్కీగా ఒకసారి నాకు తెలిసి మీది ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటా మీ టారో కార్డ్ చూడడం. సో నాకు ఎందుకో ప్రతిదీ కూడా కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. 100% అనిపించింది అనమాట. సో ఒకసారి నా కెరియర్ గ్రోత్ కూడా తీసుకుందాం అంటే అక్షరాల అది ఎలా జరుగుతుంది అలా చెప్పేస్తున్నారు అక్క మీరు, అందుకోసమని మీకు కనెక్ట్ అవ్వగలిసాను. అండ్ ఇప్పుడు మీరు చెప్పే ప్రతి మాట కూడా నా లైఫ్ లో జరుగుతూనే ఉందక్క. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు అన్నారు కదా దగ్గర నుంచి వస్తుంది అని, అండ్ రోజు బ్లాగ్ కాల్స్ లో మాత్రం మిస్డ్ కాల్ ఒకటైనా ఉంటూ ఉంటుంది అక్క అందులో. నిజంగా చాలా. హాయ్ వాణి అక్క, బాగున్నారా అక్క? 6 months అవుతుంది మీ రీడింగ్ చూస్తున్నా నేను. అసలు ఎలా అక్క, అన్ని కళ్ళతో చూసినట్టే చెప్తూ ఉన్నారు. అసలు నిజంగా మీరు నాకు తెలిసి దేవత అయి ఉంటారేమో అనుకుంటున్నా అక్క. నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. ఈరోజు చెప్పింది అయితే నిజంగా 100% నాదేనేమో అనిపించింది. ఫుల్గా ప్రతిరోజు అలానే అనిపిస్తుంటుంది, కానీ ఈరోజు మరీ ఎక్కువగా అనిపించింది. చాలా బాగుంది అక్క రీడింగ్. నెక్స్ట్ ఏంటి అంటే, అసలు ఎప్పటి నుంచే మీకు వాయిస్ కాల్ పెట్టాలి అని అనుకుంటున్నాను, కానీ ఎందుకో ఆలోచిస్తున్నాను. పెడదాం అనుకుని ఈరోజు ఎలా పెట్టానమాట. నిజంగా అక్క, మీరు నిజంగా అసలు దగ్గరుండి కళ్ళతో చూసి అన్ని చెప్తున్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా మీరు దేవత అయి ఉంటారేమో అనుకుంటున్నాను నేనైతే. వేరే దగ్గర రీడింగ్స్ చూసి అక్కడ రెజోనేట్ అవ్వక అవన్నీ మన ఛానల్ చూస్తూ వాళ్ళకి రెజోనేట్ అయ్యి మన దగ్గర రీడింగ్స్ తీసుకొని వాళ్ళు పంపించిన ఫీడ్బ్యాక్స్ అనమాట అవి. యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా చెప్పారు కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వెంటనే పంపించారు నాకు. అదే మీకు వినిపించాను. ఓకేనా? ఎనీవే, దేవుడు నడిపిస్తూ ఉంటాడు, ముందుకు వెళ్తూ ఉంటాం, అంతే. సరే, ఇప్పుడు మీ స్వాతిముత్యం, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో పర్సను, వాళ్ళ ఎనర్జీస్ ఇప్పుడు చూద్దాము. ఓకేనా? వేరే డెక్ కార్డు ఇందులో ఇరుక్కుని ఉంది. అదేంటని చూసినప్పుడు 4 of Wands. మేబీ ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్స్కి ఏమైనా రీడింగ్ జరగబోతుందేమో, ఆ కార్డు పర్టికులర్గా కనిపించింది. సరే, చూద్దాం. పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్ ఫీలింగ్స్ ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. అట్ ప్రజెంట్ సిచ్యువేషన్, రైట్? చలో. యూఎస్ నుంచి రీడింగు, ప్రతి చిన్న ఏదైనా డౌట్ వచ్చినా కూడా ప్రతి చిన్నదానికి నా దగ్గర రీడింగ్ బుక్ చేసుకుంటారు యూఎస్ నుంచి. అంటే వాళ్ళకి అంత గురి అనమాట.
వాళ్ళ అబ్బాయికి మోస్ట్లీ 30 అలా ఉంటాయి ఏజ్. సో ఆ అబ్బాయి నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు జాబ్ విషయంలో జాబ్ మారాలి, ఇట్లా నేను ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను, ఎలా ఉంటుంది ఏంటి అని అడిగినప్పుడు నేను క్లియర్గా చెప్పాను వాళ్ళకి, ఈ జాబ్ మేబీ లాస్ట్ రౌండ్కి అయితే వాళ్ళ సెల్ఫిష్ నేచర్ వల్ల రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ రిజెక్ట్ చేసినా భయపడొద్దు, ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళే హై పే స్కేల్ తోటి తీసుకుంటారు అని పిలుస్తారు అని చెప్పానంట నేను. సో అది పాస్ట్లో అయిపోయింది. మళ్ళీ వేరే రీడింగ్కి బుక్ చేసుకొని అప్పుడు వాళ్ళు ఇలా చెప్తున్నారు, మీరు యాజ్ ఇట్ ఈస్గా ఏమైతే చెప్పారో ఫైనల్ రౌండ్లో అది మిస్ అయిపోయింది, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ వాళ్ళ అవసరానికి 2 months తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేసి ఎక్కువ పేమెంట్ తోటి, శాలరీ తోటి నాకు జాబ్ ఆఫర్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా మీరు చెప్పినట్టు జరిగింది వాణి గారు అని చెప్పి నాకు రీడింగ్లో చెప్పారనమాట వాళ్ళు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మా. అంటే ఈసారి రీడింగ్ తీసుకుని అబ్బాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కంపాటబిలిటీ, అమ్మాయి ఎలా సరిపోతారా లేదా కంపాటబిలిటీ చెకింగ్ కోసం రీడింగ్ తీసుకొని అప్పుడు చెప్పారనమాట ఈ మాట. సరే, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీయే కదా. థ్యాంక్ యూ యూనివర్స్. మీ బుద్ధావతారం పేరు చెప్పుకుంటూ ఉండండి మా, చెప్పుకుంటూ ఉండండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి, ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీ కలల రాకుమారుణ్ణి, మీ కలల రాకుమారిని. వెరీ గుడ్, రైట్. సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ మైండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అట్ ప్రజెంట్ ఏంటి, ఎలా ఉన్నాయి? వావ్, ఏంజల్ ఆఫ్ లవ్, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. ఓ మై గాడ్, ఏంజల్సే ఏంజల్స్. ఓ మై గాడ్, 7 చక్ర ఆర్కేంజల్ ఏరియల్. హెయిర్ ఈజ్ ఆల్సో ఏంజల్. ఏంజల్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉంది మీ ఇద్దరు రిలేషన్కి. ఓకేనా, అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. వావ్. 6th చక్ర ఆర్కేంజల్ మెటాట్రాన్. మీ పర్సన్కి చక్ర బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయినట్టున్నాయి మొత్తానికి, సర్వీసింగ్ బాగా అయినట్టుంది యూనివర్స్ నుంచి, రైట్. డోర్ టు వాల్యూ. ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఇక్కడ మ్యాన్ ఉమెన్ కాదు, జెండర్ స్పెసిఫిక్ కాదు, ఎనర్జీస్, రైట్. శుభలగ్నమే కళ్యాణ వైభోగమే. ద థింకింగ్ మ్యాన్. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి ఏందిరా ఎనర్జీస్, స్ట్రాటజీ. సీతారాముల కళ్యాణమే. యాక్షన్, మై గాడ్. బ్లాసమింగ్ అబండెన్స్. వాట్ ఏ పాజిటివ్ ఎనర్జీ యార్. రైట్ రైట్. ఎవరో కామెంట్లలో పెట్టారు, అక్క మన పాత డెక్తో క్లారిఫికేషన్ తీయండి అక్క, ఎనర్జీస్ బాగా వస్తాయని. అట్లా అని కాదమ్మా, నిజమే అది కూడా. కానీ అన్ని కార్డ్స్తోనూ మనలో ఉండాలి ఎనర్జీ, మనలో ఉండాలి ఆ ఇంట్యూషన్ పవర్, రైట్.
కార్డ్స్ కూడా దానికి నాకు బాగా కనెక్ట్ అవుతాయి కాబట్టి నేను ఎక్కువ దీంతో చేస్తాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ అసాధ్యమైన టెంపుల్స్కి కూడా దర్శనం చేసుకొచ్చిన ఆ స్వామివారి పాదాల చెంతకు చేరిన కార్డ్స్ ఇవి, ఎనర్జైజ్ చేసిన కార్డ్స్ ఇవి. అండ్ త్వరలో జార్ఖండ్ బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది కదా, జార్ఖండ్ అండ్ కామాఖ్య టెంపుల్, శక్తిపీఠాలు ఉన్నాయి, అది ప్లాన్ చేస్తున్నాను. సో అక్కడికి కూడా మన కార్డ్స్ని తీసుకెళ్తాను, అక్కడ కూడా అమ్మవారి చెంత పెట్టించి పూజ చేయిస్తాను. ఓకేనా? మీకు ఇంకా ఈ కార్డ్స్తో చేసే రీడింగ్స్ ఇంకా యాక్యురేట్గా రావాలి, ఇంకా పాజిటివ్గా రావాలి, మీ లైఫ్లో అంత పాజిటివ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అంబిషనే అది. రైట్. ఇక్కడ అట్ ప్రెజెంట్ ఎనర్జీస్ అయితే మీ పర్సన్వి చాలా పాజిటివ్గా చాలా బాగున్నాయి. ఏంజల్ ఆఫ్ లవ్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? Why is this angel of love? Wow, again angel. Oh my god, ఎన్ని చెప్పాలనుకుంటున్నారు, ఇన్ని కార్డ్స్ నేను తీసుకోను, వచ్చేసింది మై ఎనర్జీ. మీ ఇద్దరు ఇక్కడ సపరేషన్లో ఉన్నట్టు కనపడుతున్నారు, ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుంటే ఈ పర్సన్ జర్నీ చేసి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ మీకు తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని షేర్ చేయాలి, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పటిదాకా మొదపప్పు పెట్టుకొని కూర్చో ఉన్నారు, ఇప్పుడు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తారంట. బట్ ఈ పర్సన్ ఏజ్ ఎంతైనా కానీ చాలా ఇమ్మెచ్యూర్ నేచర్ అమ్మా. మీ ఎనర్జీ చూడండి, ఈ పర్సన్ ఎనర్జీ చూడండి, మీరెక్కడ, ఈ పర్సన్ ఎక్కడ చూడండి. ఎనర్జీ లెవెల్లో, గివింగ్ లెవెల్లో చూడండి. ఏమన్నా సంబంధం ఉందా? నక్కకి నాగులోకి అనుకున్నంత వేరియేషన్ ఉంది ఇక్కడ ఎవరి ఎనర్జీలో. సరే, ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్ విషయంలో, ప్రేమ విషయంలో మీరు వాళ్ళకి ఇచ్చిన కేరింగ్ కంటే వాళ్ళ నుంచి మీరు పొందింది చాలా తక్కువ. సో ఇప్పుడు మీరేంటి, మీ ఎమోషన్స్ని, మీ ఎనర్జీస్ని హోల్డ్ చేసేసుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మీ ఎమోషన్స్ అయితే బ్యాలెన్స్లో ఉన్నాయి. ఈ పర్సన్ మీ గురించి ఇదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు వెయిటింగ్లో ఉన్నారు, మీరు తనంటే ఇష్టమే కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయట్లా, ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో వెయిట్ చేస్తున్నారు. ఆ టైంని మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ మీద మీరు హ్యాపీనెస్ విషయంలో చాలా రోజుకి మీలో ఆ గ్లోనెస్ పెరుగుతుంది, అంటే ఆ షార్ప్నెస్, ఆ పాజిటివ్నెస్ పెరుగుతుంది, అది గమనిస్తున్నారు ఈ పర్సను. మీరు ఒక ఏంజల్ అనేది ఈ పర్సన్ మనసులో ఆలోచన అనమాట. మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా ట్రీట్ చేస్తున్నారు, అలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో, ఎప్పుడైతే మనకు మనం ప్రేమించుకుంటామో, మనకు మనం వాల్యూ ఇచ్చుకొని రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో, ఎదుటి వాళ్ళు కూడా మనకు అలానే అట్రాక్ట్ అవుతారు, మన నుంచి మనకు అదే తిరిగిస్తారు. మనకు మనమే వాల్యూ ఇచ్చుకోకుండా మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళ దగ్గర బెగ్ చేసుకుంటూ, ఎదుటి వాళ్ళకి లోబడుతూ, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అది దొరకనప్పుడు, మీరు లో అయిపోతున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు లేకపోతే మీ లైఫ్ లేదు అన్న ఫీలింగ్తో యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది. అదే మీ పర్సన్కి మీరు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ఎనర్జీస్తో పోల్చుకుంటే చాలా ఇమ్మెచ్యూరు. బట్ మీరేం చేశారు, మీ వాల్యూని మీరు తెలుసుకోకుండా ఆ పర్సన్ స్థాయికి దిగి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళు అడిగింది చెయ్యాలి, వాళ్ళు అడిగినట్టు ఉండాలి, ఇదే మీరు ఆలోచించారు. కానీ ఇక్కడ మీ ఇద్దరికి మధ్య ప్రస్తుతం సపరేషన్ జరుగుతుంది అనేది కనపడుతుంది. ఈ పర్సన్ మీ నుంచి పాస్ట్లో
ఎమోషనల్గా డిస్ట్రాక్షన్ గురయ్యారు, దూరం జరిగారు, దూరం వెళ్ళిపోయారు. సో అదే పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఆఫర్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీకు ఒక మేబీ గిఫ్ట్ ఏదో ఇవ్వాలి, అది చిన్నదే అయినా సరే మీకు ఎదురు గిఫ్ట్ ఇవ్వాలి వచ్చి అని ఆలోచిస్తున్నారు. మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలనుకుంటున్నారు, తన ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి, ఫీలింగ్స్ని షేర్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సను. అండ్ కానీ ఈ పర్సన్కి హిడెన్గా చాలా దాచి ఉంచారు తన ఫీలింగ్స్ని, తన ఇన్సెక్యూరిటీస్ని దాచి ఉంచారు. ఓకేనా, ఈ పర్సన్ మేబీ మీ ఇద్దరి మధ్య ఉన్న నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ని ఎండ్ చేసేసి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండుంటే జర్నీ చేసి ఈ డిస్టెన్స్ని తగ్గించేసి అంటే ఎండ్ చేసేసి మళ్ళీ మీతో ఆఫర్ ఇచ్చి మళ్ళీ ముందుకు ఈ రిలేషన్ని కొనసాగించాలి అని కోరుకుంటున్నారు. సో ఏంజల్స్ని కూడా బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు అనేది కనపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ మీదో మీ పర్సన్దో ఏజ్ కానీ లేకపోతే మీ ఇద్దరికి రిలేటెడ్ టైమో లేకపోతే రిలేటెడ్ నెంబరో చెప్తాను, వినండి. 17, 49, 14, 94, 84, 41, 44, 46, 21, 40, 34, 31 and 12, 64, 44, 13, number 4, 7, 43, 5, 7, 3, 4, 8, 1, 3, 8, 4 ఈ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి. అగైన్ బాటమ్ ఎనర్జీ కూడా 8. ఓకేనా, రైట్. వై ఈజ్ దిస్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ హియర్ ఏంజల్స్? ఇప్పుడు దాకా ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు కదా, మీకు మేబీ అదర్ సిచ్యువేషన్ ఏదైనా ఉండుంటే అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, దాని విషయంలోనే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీతో ఇప్పుడు దాకా ఏదైతే నో కాంటాక్ట్ ఉందో దాన్ని బ్యాలెన్స్లోకి తెచ్చుకోవాలి. మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోతే మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. బట్ కన్ఫ్యూజన్, తనని స్టేబుల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ 7 చక్ర ఆర్కేంజల్ యూరియల్? చూడండి, ఈ రిలేషన్లో గ్రోత్ కోరుకుంటున్నారు, చేంజెస్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ అవేకనింగ్ టైం జరుగుతుంది, ఏంజల్స్ ద్వారా రియలైజేషన్స్ జరుగుతున్నాయి ఈ పర్సన్కి. మీతో తన రిలేషన్ ఎలా ఉన్నింది, రియలైజేషన్, మీ యొక్క వాల్యూ, మీ యొక్క ఇంపార్టెన్స్, మీ యొక్క కేరింగ్ని గుర్తించడము, అవేకనింగ్ పీరియడ్ నడుస్తుంది. ఈ పర్సన్ మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ. ఓకేనా, మేబీ ఇన్ కేస్ పాస్ట్లో, ఇన్ కేస్ నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ ఆల్రెడీ కనపడుతుంది కదా, పాస్ట్లో ఈ పర్సన్ మీ నుంచి ఎమోషనల్గా దూరం అయ్యి ఉన్న పర్సన్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఆఫర్ తేవాలి, గుడ్ న్యూస్ ఏదో తీసుకొని రావాలి, ఆఫర్ తీసుకొని రావాలి, తన ప్రపోజల్ని మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్లో ఇమ్మెచ్యూర్గా ఉన్నారు, బట్ ఇప్పుడు కొంచెం బెటర్. టూ మచ్ అని చెప్పను, ఒక ఎలా చెప్పాలి, ఒక 20 to 30 years బిట్వీన్ ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, 30+ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, అలా ఆ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు ఒక డిగ్రీ ఎక్కువ తీసుకున్నారనమాట, పాస్ అయ్యి పైకి వచ్చారు అంతే. కానీ మీ అంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే లేవు, ఇంకా రాలా. ఓకేనా, ఆ స్టేజ్కి ఇంకా రాలా ఈ పర్సన్. రైట్, సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ మా, నేనేం చేయలేను సిచ్యువేషన్. ఓకేనా, రైట్. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? చూసారా, మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు.
మీతో ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలి, డివైన్ని ప్రే చేస్తున్నారు. తను హీల్ అవ్వాలి. అది హీల్ అవ్వాలి అంటే మిమ్మల్ని హీల్ చేయాలి అన్నా, తను హీల్ అవ్వాలి అన్నా, తనకి హ్యాపీనెస్ కావాలి అన్నా, ఈ పర్సన్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న నో కాంటాక్ట్ని ఎండ్ చేసేసి మీ రిలేషన్లో పీస్ని, శాంతిని తీసుకొని రావాలి. అంటే కమ్యూనికేషన్ మీతో చేసి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకొని, తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకొని, తను ఈ రిలేషన్ని మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం కూల్గా, ప్రశాంతంగా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయాలి. తను మనశ్శాంతిగా ఉండాలి, మిమ్మల్ని హీల్ చేయాలి. అంటే దెబ్బ తగిలింది మీ వల్లే, తన వల్లే మీకు. సో తనే మీకు వెన్న రాయాలి, ఆ నొప్పిని, ఆ పెయిన్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొని రావాలి. తనే మీకు మందు. సో అది కూడా తనకు తెలుసు కాబట్టి, తనకి మందు కూడా మీరే కాబట్టి, తనకి మనశ్శాంతి కావాలి. అది ఎప్పుడు వస్తుంది? మీతో రీయూనియన్ అయ్యి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం సార్ట్ అవుట్ అయినాక వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, శాంతి పౌరం ఇక్కడ కూడా చూడండి. సో మీ ఇద్దరి మధ్య శాంతియుతంగా ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయాలి, ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి, ఈ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇది ఈ పర్సన్ ఎనర్జీ, రైట్? అందుకే మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఇమ్మెచ్యూరిటీ నుంచి బయటకు వస్తున్నారు. వై ఈజ్ దిస్ 6 చక్ర ఆర్కేంజల్? అగైన్ ఇక్కడ అవేకనింగ్ ఎనర్జీసే ఎక్కువ కనపడుతున్నాయి. అవేర్నెస్, జ్ఞానోదయం, కనువిప్పు అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో మీ ఇద్దరికి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవ్వగలుగుతున్నారు. అందువల్లే మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని అనే ఫీలింగ్ అనమాట. ఆర్కేంజల్ మెటాట్రాన్ ఏంటంటే పాస్ట్ లైఫ్, మన సోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమేమి చేసి వచ్చామనేది రికార్డ్స్ అన్నీ ఈ ఏంజల్ దగ్గరే ఉంటాయి. ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఈ ఏంజలే మొత్తం మన ఆకాశిక్ రికార్డ్స్ గురించి చెప్పేది. ఓకేనా, రైట్? సో ఈ ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో మీ ఇద్దరు పాస్ట్ లైఫ్స్లో కనెక్షన్లో ఉన్న వాళ్ళే. సో ఆ అవేర్నెస్ ఈ పర్సన్కి తీసుకొస్తున్నారు అనమాట ఏంజల్స్. ఓకేనా, రైట్? ఈ పర్సన్ మీ గురించి వెయిటింగ్లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ మీరు ప్యాచప్ అయితే మీ ఇద్దరి మధ్య స్టక్డ్ ఎనర్జీ ఉంది కదా, ఈ స్టక్డ్ ఎనర్జీ నుంచి మీరు బయటికి రాగలిగితే ఈ పర్సన్ మీకు తన మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు అనేది, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది కనపడుతుంది. ఓకేనా, రైట్? వై ఈజ్ దిస్ డోర్ టు వాల్యూ హియర్ ఏంజల్స్? 10 ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ పాస్ట్లో మీ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించలేక, మీకు స్టెబిలిటీ ఇవ్వక, మీకు కమిట్మెంట్ ఇవ్వక, మీరు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అయినా కూడా, అంటే ఈ పర్సన్ కోసం మీరు ఎంత సాక్రిఫైజులు చేసి, ఎంత మీకు అన్నీ ఉన్నా కూడా అణిగి ఉండే పర్సన్, అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ మీరు కేరింగ్, నర్చరింగ్ విషయంలో. సో అలాంటి మిమ్మల్ని చీట్ చేసాము అన్న ఫీలింగ్, అవేర్నెస్, ఇప్పుడు ఇదే చెప్పాను కదా, ఇక్కడ కానీ అవేర్నెస్, జ్ఞానోదయం, రెపిటెన్స్, మీ వాల్యూ తెలిసి రావడం. మనీ, ఈ పర్సన్కి చాలా కేర్లెస్ పర్సన్ అనమాట. మనీ విలువ తెలియదు, మనుషుల విలువ తెలియదు పాస్ట్లో. బట్ ఇప్పుడు ఈ పర్సన్ మీ యొక్క వాల్యూని తెలుసుకున్నారు, మనీ వాల్యూ తెలిసింది. ఈ పర్సన్కి తగిలే దెబ్బల ద్వారా ఒక మనిషి విలువ ఏంటి తెలిసింది. ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తి ఎతికినా దొరకరు అనే ఒక ఫీలింగ్ తోటి ఈ పర్సన్ ఎలా అయిపోయారంటే, మనిషి బతుకున్నారు అంతే, ఎనర్జీస్ లేవు, అలా ఉన్నారనమాట. అంటే అంత వైరాగ్యతం, ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి ఉండడం. సో ఈ ఎనర్జీస్ కనపడుతుంది. వై ఈజ్ దిస్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ హియర్? ఇందాక చెప్పాను కదా, ఇదే కార్డ్ వచ్చింది, ఎంప్రెస్ కార్డ్. మళ్ళీ కూడా ఇదే, ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీరు ఎంత ప్రేమను చూపించారు, ఎంత కష్టపడ్డారు ఈ రిలేషన్లో, ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఎంత పాటుపడ్డారు.
ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, మీ మనస వాచ కర్మన మీరు ఒక మదర్లీ నేచర్ తోటి ఒక ఎంప్రెస్ లాగా బతకాల్సిన మీరు ఈ పర్సన్ కోసం మీరు ఎంత తగ్గారు, మీ వాల్యూ తెలిసొచ్చింది. మీరు మీ ప్రేమ, మీ ఎమోషన్స్, మీ కేరింగు, మీ మనసు, మీ గొప్ప మనసు, అందుకే కదా ఇక్కడ కూడా అదే. వెరీ గుడ్, చాలా పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ. ఈ పర్సన్కి వాల్యూ తెలిసొచ్చింది బాగా, అందుకే ద థింకింగ్ మ్యాన్. బాగా ఆలోచిస్తున్నారు మీ విషయంలో, బాగా ఆలోచిస్తున్నారు. ఈగోతో నేను ఎవరిని దూరం చేసుకున్నానా, ఎలాంటి పర్సన్ని దూరం చేసుకున్నానా, మళ్ళీ అదే పర్సన్ కావాలి నాకు, అదే మైండ్ సెట్లో ఉన్న, అదే మనస్తత్వం ఉన్న, అదే ప్రేమ ఎమోషన్స్ని కలిగి ఉన్న పర్సనే కావాలి నాకు, అదే పర్సన్ పాస్ట్లో మీరు ఎలా ఉన్నారో ఆ పర్సనే కావాలని కోరుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు మీ విషయంలో. కానీ ఒకసారి పగిలిన అద్దం మునుపట్లా అయితే ఉండదు, అది పక్కా. ఒకటి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నాకు ఈ సందర్భంగా గుర్తొచ్చింది, చెప్తాను, వెయిట్ చేయండి. ఇదేంటి? వైట్ పేపర్, రైట్? మీ పర్సన్ మిమ్మల్ని ఒకసారి హర్ట్ చేశారు, 2 సార్లు హర్ట్ చేశారు, 3 సార్లు హర్ట్ చేశారు, ఇంకా 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 హర్ట్ చేస్తూనే ఉన్నారు. పూర్తిగా మిమ్మల్ని హర్ట్ చేసేసారు, పూర్తిగా. ఎంతలా అంటే ఇంతలా. ఇప్పుడు వచ్చి ఈ పర్సన్ నేను ఇంత మారాను, ఇలా మారాను, ఇలాంటి పర్సన్ నుంచి ఇలా మారాను అని ఈ రకంగా ఎమోషనల్గా మీ వాల్యూ తెలుసుకొని, మీ ప్రేమను తెలుసుకొని, ఇంత థింకింగ్ చేస్తూ ఆలోచిస్తూ వచ్చి మీకు సారీ చెప్పాలి అని, సారీ చెప్పాలి, మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నా. ఓకే ఓకే, మీరు వాళ్ళు 100 సార్లు సారీ చెప్పినా ఈ పేపర్ మునుపట్లా ఉందా? మీ మనసు కూడా అంతే. క్షమించగలరేమో కానీ మునుపట్లా అయితే ఉండలేరు. am I రైట్ ఆర్ రాంగ్? నాకు తెలిసిన ఎగ్జాంపుల్ నేను చెప్పాను. దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ కమెంట్లలో నాకు పెట్టండి, ప్రతి ఒక్కళ్ళు పెట్టండి. ఒక్కసారి హర్ట్ అయిపోయి విరక్తి పుట్టి పగిలిపోయిన మనసు మళ్ళీ వాళ్ళు 100 సార్లు వచ్చి సారీ చెప్పినా మళ్ళీ తిరిగి మునుపట్లాగా తయారవుతుందా ఈ పేపరు? చెప్పండి. మనిషి మనసు కూడా అంతే. ప్రేమ ఉండొచ్చు, ఉంటుందేమో, చంపుకోలేక మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు, కంటిన్యూ చేస్తారేమో, కానీ మునుపట్లాగా అయితే ఫ్రెష్గా, స్వచ్ఛంగా, ఇన్నోసెన్సీగా, ప్లెజర్ లైఫ్, ఆ హ్యాపీ ఇన్నోసెన్స్ లైఫ్, కపటం లేని ఇది, అస్వచ్ఛమైన ఇది అలా వస్తుందా? తిరిగి వస్తుందా? చెప్పండి. సో ఇక్కడ ఎనర్జీస్ నాకు అదే కనపడుతున్నాయి, అందుకని ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నేను ఎలాంటి వ్యక్తిని నేను కోల్పోయాను, ఎలాంటి అన్ని రకాలుగా అందం ఉంది, మంచి మనస్తత్వం ఉంది, పెట్టే గుణం ఉంది, ఆదరించే గుణం ఉంది, ఎమోషనల్గా ఒక తల్లిలాగా ప్రేమించే గుణం ఉంది, అంత స్టేటస్ ఉండి కూడా, అన్ని రకాలుగా క్యాపబుల్ ఉండి కూడా నాలాంటి వ్యక్తి కోసం తను డౌన్ టు ఎర్త్ లాగా దిగొచ్చి నాకు ఇంత ఎమోషన్స్ని, ఇంత ప్రేమని పంచితే నేనేం చేశాను? ఇప్పుడు ఆలోచిస్తున్నారు, లేదు నాకు అదే పర్సన్ కావాలి. ఇప్పుడు మీరు మారిపోయారని తెలుస్తుంది, ఓకేనా? ఇప్పుడు మీరు మారిపోయారు, అంతకు ముందులాగా లేరు, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, మీతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ని హ్యాపీగా ఉంటున్నారు, అది కనపడుతుంది. మీ మనసులో ఉన్న పెయిన్ కనిపించకపోవచ్చు, కానీ తనకు తెలుసు మిమ్మల్ని హీల్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని హీల్ చేయాలంటే ఆ మందు తన దగ్గరే ఉంది, తను హీల్ అవ్వాలన్నా ఆ మందు మీ దగ్గరే ఉంది. ఒక ప్రశాంతత, హ్యాపీనెస్. ఇప్పుడు థింక్ చేస్తున్నారు, నేను ఎవరిని, ఎలాంటి పర్సన్ని కోల్పోయినా, ఎత్తికినా అలాంటి పర్సన్ నాకు దొరకరు. చూడు, డైమండ్ లాంటి పర్సన్ మీరు, అలాంటి పర్సన్ నేను కోల్పోయా, ఇది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు స్ట్రాటజీస్, ప్లానింగ్, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, తనని నేను అప్రోచ్ చేయాలంటే ఏం సాకులు ఉన్నాయి, నేను ఎలా తనని, ధైర్యం లేదు. చూడండి, కార్డు ఎగురొచ్చి పడింది,
కానీ నేను రెడీగా లేను కాబట్టి తీసుకోను. వచ్చేది ఉంటే మళ్ళీ అదే వస్తుంది. ధైర్యం లేదు తనకి. చాలా డిసప్పాయింట్మెంట్లో పశ్చాత్తాపడుతున్నారు. లిటరల్లీ రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు. చెప్పానా నేను ఏ ఎనర్జీ అయితే ఇందాక చెప్పానో, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు తన ఆఫర్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో కూడా లేరు. ఓకేనా? చూడు, తను మిమ్మల్ని చీట్ చేసి అయితే ముందుకు వెళ్ళిపోయారు. మిమ్మల్ని లీవ్ చేసి చీట్ చేసి ముందుకైతే మూవ్ ఆన్ వెళ్ళిపోయారు. కానీ రెపిటెన్స్ ఫీల్ అవుతూ ఇప్పుడు మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటుంటే తను తట్టుకోలేకపోతున్నారు, తను తీసుకోలేకపోతున్నారు. ఎలాంటి పర్సన్ నేను కోల్పోయానా? జీవితంలో భగవంతుడు అందరికీ ఇలాంటి పర్సన్ని ఇవ్వరు. అలాంటిది నా లైఫ్లో ఇంత అద్భుతమైన పర్సన్ని ఇచ్చినప్పుడు నేను ఇలాంటి పర్సన్ని నేను చీట్ చేసి ఘోరంగా అబద్ధాలు చెప్పి చీట్ చేసి వచ్చాను, తప్పించుకొని వచ్చాను. బట్ ఒక మనలోనే ఒక సీసీ క్యామ్ ఉంటుందని చాలాసార్లు చెప్పాను కదా, అదే మన అంతరాత్మ. అది గిల్ట్ ఫీల్ అవుతూ ఉంది, తనలో గిల్ట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడేంటి ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలా, ఎలా మీకు ఆఫర్ చేయాలా, మళ్ళీ ఈ రిలేషన్ని ఎలా ప్యాచప్ చేసుకోవాలా, స్ట్రాటజీస్ ప్లానింగ్స్ చేస్తున్నారు. రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు, లిటరల్లీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఎవరి ఎనర్జీస్ వచ్చినాయో ఐ డోంట్ నో. బట్ ఈ పర్సన్ ఇగో ఇక్కడ కూడా చూడండి, యాక్షన్ మోడ్లోకి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి, ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, పాజిటివ్స్ ఎన్ని, నెగిటివ్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తూ యాక్షన్ తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారు అనేది కనపడుతుంది. బట్ మీరు రిజెక్ట్ చేస్తారన్న భయం ఉంది. ముఖం చెల్లట్ల, వాళ్ళకి ముఖం చెల్లట్ల. ఆల్మోస్ట్ మిమ్మల్ని పాస్ట్లో తన తప్పు ఏం లేదు అన్నట్టుగా పోర్ట్రే చేయడానికి చాలా ప్రయత్నించారు. మిమ్మల్నే తిరిగి బ్లేమ్ చేస్తూ మీ తప్పే ఉంది, మీ తప్పు వల్ల తను పక్కకు వెళ్ళిపోయారు అని పోర్ట్రే చేస్తూ వచ్చారు. కానీ ఎటు చూసుకున్నా, మిమ్మల్ని మీరు తర్కించి చూసుకున్నా కూడా మీ తప్పు ఏం కనిపించలా. మీ తప్పల్లా ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, తన నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, కమిట్మెంట్ అడగడం, బస్ ఇదే. ఇంకెంతకు మించి ఒక రిలేషన్లో ఎవరైనా ఏం కోరుకుంటారు, మీ వైపు మీరు కరెక్ట్గానే ఉన్నారు అనేది మీ మనస్సాక్షికి తెలుసు. అందుకని మీరు సైలెంట్ అయిపోయారు. సో ఇక్కడ మారాల్సింది, రెపిటెన్స్ ఫీల్ అవ్వాల్సింది ఈ పర్సన్. మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ చాలా కాలం నుంచి జరుగుతుంది. ఇంతకాలంలో ఇప్పుడు ఈ పర్సన్కి ఆ ఏంజల్స్ వల్ల ఆ అవేక్నింగ్, జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు. తను ఎలాంటి పర్సన్ని కోల్పోయానా అని, ఎలాంటి పర్సన్ చీట్ చేశానా, ఎలాంటి పర్సన్కి నేను అబద్ధాలు చెప్పానా అని ఇప్పుడు థింకింగ్లో, ఆలోచనలో పడి మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలా అనే స్ట్రాటజీస్. ఎందుకు అంటే మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, గ్రోత్ వైపుకి ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకేనా? ఈ పర్సన్ ఈగోతోటి అంత మెస్అప్ చేసుకున్నారు మీ ఇద్దరి కనెక్షన్ని. బట్ ఈ పర్సన్ ఇప్పుడు వచ్చినా కూడా, మీ ఇన్ కేస్ యాక్షన్ తీసుకుని వచ్చినా కూడా కొంచెం తర్కించండి. ఈ పర్సన్ కరెక్టా కాదా అని, నిజంగా మారొచ్చారా లేదా అనేది, స్టాండ్ తీసుకుంటారా లేదా, మీకోసం నిలబడతారా లేదా అనేది లైఫ్ లాంగ్ అనలైజ్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.